అందరికీ నమస్కారం. మీకు ఆలుగడ్డ కర్రీ అంటే బాగా ఇష్టమా? ఆలుగడ్డ కర్రీ ఎవరు తినరా బాబు అంటారా? ఎవరో ఒక ఆయన చెప్పాలి, ఆలు చేసి ఆలుగడ్డ అని చెప్పి ఏదో ఒక పాట కూడా రాశారు. ఆలుగడ్డని చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే తినేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఈజీ, చేయడం ఈజీ కదా అది. అందుకని ఈ ఆలుగడ్డ కర్రీ బాగా రకరకాలుగా వాడతారు చాలా వరకు. ఈ ఆలుగడ్డని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొనేటప్పుడు మాత్రమే కాదు, మీరు తెచ్చిన తర్వాత వంట వండబోయే ముందు కూడా ఖచ్చితంగా దాన్ని ఒకసారి చెక్ చేయాలి. అక్కాయలు మీకే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త. ఏదో హడావిడిలో ఏది వండేద్దామని చూడొద్దు. ఎందుకంటే ఆలుగడ్డను చూసినప్పుడు కొన్ని చోట్ల దానికి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చి కొన్ని చోట్ల గ్రీన్ కలర్ ఉంటుంది. చిన్నదైతే ఓకే అని చెప్పి వదిలేస్తారు, ఏం కాదని చెప్పి పీకేస్తారు దాన్ని. కాస్త పెద్దదైతే తీద్దామా వద్దా అని ఆలోచిస్తారు, పూర్తిగా పోతే పడేస్తారు. పడేసే వాళ్ళతో గొడవ లేదు, వదిలేసే వాళ్ళతో చూద్దామా లేదా అని చేసే వాళ్ళతోనే ప్రాబ్లం. ఎందుకంటే అది పాయిజనస్. దాంట్లో సోలనిన్ అని చెప్పి ఒక విష పదార్థం, అది ఒక విధంగా పాయిజనస్ సబ్స్టెన్స్. అది యాక్చువల్గా అది ఆ ఆలుగడ్డకి భూమి లోపలే ఉంటుంది కదా, ఆలుగడ్డకి ప్రొటెక్టివ్ కెమికల్ అది. అంటే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఏదైనా జంతువు వచ్చి దాన్ని తినకుండా ఉండడానికి ఆలుగడ్డ ఏం చేస్తుందంటే దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుందట. మామూలు జంతువులు అయితే తినవు, మనం స్పెషల్ జంతువులం కదా, మనం తింటాం. అందుకని అది తీసుకున్నప్పుడు ఆ సోలనిన్ అనే లోపలికి వెళ్ళి మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది మోస్ట్ పాయిజనస్ సబ్స్టెన్స్ అని చెప్పి చెప్తున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా వస్తుంది. దాన్ని ఏం చేస్తాము, యూజువల్గా మనము దాన్ని పచ్చిగా తినం కదా, దాన్ని కూరలో వేసి ఉడకబెట్టడము, వాడ్చడము, లేకపోతే చాలా వరకు ఫ్రై చేయడం అది చేస్తాం కదా, ఇంకా అది డబుల్ ఇంపాక్ట్ అయిపోతుందంట. మామూలుగా పచ్చిదాన్ని తింటే కొంతవరకు ఒక 20% 30% ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని కాస్త మంచిగా కూర చేసుకొని ఇంకా తిన్నారనుకోండి, దాని పవర్ ఇంకా పెరిగిపోతుంది. అది కాస్త మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడేస్తాం మనకు ఒకటే ఉంది కదా పొట్ట, దాంట్లో పడే డస్ట్బిన్, అన్ని డస్ట్బినే, దాంట్లో పడేస్తాం తీసుకెళ్ళి. అది తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఉన్నటువంటి లేయర్స్ దెబ్బతినిపోతాయి, గ్రాడ్యువల్గా దెబ్బతిని రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ అంటారు. అంటే పైకి వస్తుంది, మనం తినగానే తేనుపులు విపరీతంగా బ్రేవ్ అని రావడం, ఒకటి మంట, చెస్ట్ పెయిన్ అంటారు, గుండెల్లో మంట, కడుపులో మంట ఉండేది అది వేరే. పక్కనోడు బాగుంటే కూడా మనం కడుపులో మంట పుట్టేది అది వేరే విషయం, దాన్ని కాదు. ఇది తీసుకుంటే సొలనిన్ వల్ల వచ్చి కడుపు మంట వేరే ఉంటుంది. ఇది నీళ్ళు తాగితే పోద్ది, అది నీళ్ళు తాగితే పోదు, అది వేరే విషయం. కాబట్టి ఆ మంట ఎక్కువ రావడం ఒకటి, గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడం ఒకటి, విపరీతమైన బ్లోటింగ్. కొంతమందికి అయితే అది పడకపోతే బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. మోషన్ పోదామంటే కింద కూర్చోలేరు వాళ్ళు, అంత టైట్ అయిపోతుంది. అది చాలా సివియర్ ఉంటుంది. కొంతమందికి ఆయాసంలాగా వస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఆస్తమా, బ్రాంకైటిస్ ఇటువంటి ప్రాబ్లం ఉందనుకోండి, ఇది కాస్త ఓవర్ ఇంపాక్ట్ చేసి దాని మీద ప్రెషర్ ఎక్కువ చేస్తుంది. దాంతో ఈ పెయిన్, చెస్ట్ పెయిన్ అనేది బాగా పెరగడం మనం చాలా వాళ్ళు గమనించారు. అలాగే ఇదేం చేస్తుందంటే మన బ్రెయిన్లో నర్వ్ టానిక్ ఉండే అసిటైల్ కోలిన్ అంటారు, అసిటైల్ కోలిన్ సెక్రెషన్ని తగ్గిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చేటువంటి ఇంపల్స్ అనేటివి స్లోగా వస్తాయి, లేదా బ్లాక్ కూడా అవుతాయి. దీనివల్ల మైండ్కి, బాడీకి కనెక్షన్ పోతుంది. ఓకే, ఆలుగడ్డ తిని మైండ్ బాడీ కనెక్షన్ పోగొట్టుకోవడం ఏంటండి బాబు? దీన్నే అంటారు ఎక్కువ తినక మైండ్ దొబ్బుద్దని. దీన్నే అనేది అంటే సింపుల్గా మన మెడికల్ టెర్మినాలజీ కాకుండా మామూలు లాంగ్వేజ్లో మాట్లాడితే అలాగే ఉంటుంది. అందుకని ఇదవుతుంది. దీన్నే ఇటువంటి పదార్థాన్ని తీసుకుంటే గర్భిణీ స్త్రీలలో పుట్టేటువంటి పిల్లలు అవలక్షణాలతో పుడతారంట, అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే మీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయ్యి అది లోపల మన బాడీలో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అదేంటండి మరి విచిత్రం, మనం గ్రీన్ ఉండేదే తిన్నాం కదా, లోపల గ్రీన్ బ్యాక్టీరియాని చంపడం ఏంటి? ఏమో అవి కొట్టుకుంటే మనకు తెలియదు. కాబట్టి గ్రీన్ బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుందంట. గ్రీన్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయితే B12 పోతుంది. దాని B12 పోతే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా. మనకున్నటువంటి మస్కులర్ సిస్టమ్, ఆలోచించే కెపాసిటీ, ఇమ్యూన్ సిస్టము, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఆలుగడ్డని చాలా వరకు పై పొట్టు తీసే వాడాలి.
ఫస్ట్ అది గ్రీన్ గుందా, రెడ్ గుందా, ఎల్లో గుందా పక్కన పెడదాం, సరేనా? దాన్ని పొట్టు తీసి వాడుకోవడం ఎప్పుడూ మంచిది. గ్రీన్ కలర్ ఉంటే మోమాటం లేకుండా తీసి పక్కన పడేయండి. దాన్ని అంతవరకు కట్ చేసేసి తీస్తారు కొంతమంది. చిన్నదైతే మొత్తం పడేయండి, ఏం పోద్ది. పెద్దదైతే కట్ చేసి పెట్టండి. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడన్నా ఈ ఆలుగడ్డతో చిప్స్ బయట దొరుకుతాయి, అవి చేస్తుంటారు. ఓకే, అవి తిన్నప్పుడు ఎప్పుడైనా కడుపులో మీకు గొడవ స్టార్ట్ అయిందంటే ఆడి గ్రీన్ కలర్ వేసాడని అర్థం. ఉన్నటువంటిది ఆలుగడ్డని ఎట్టి పరిస్థితుల్లో సొలనిన్ పాయిజనింగ్ మీకు తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రీన్ కలర్ ఉన్న ఆలును మాత్రం వాడొద్దు. సరేనా? చేస్తారు కదా? ఈ చిన్న చిన్నవి కొన్ని గమనించండి. మనకు తెలియకుండానే మన హెల్త్కి తూట్లు పొడుస్తుంటాయి ఇవన్నీ. ఆ తూట్లన్నిటికి పంక్చర్లు వేసుకుందానికి అసలు హోల్ పడకుండా చూసుకోవాలి కదా, చూసుకుంటారు కదా. మరోసారి వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.